Hi everyone, welcome back to my channel. In case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దిస్ ఇస్ దుర్గా అర్మల. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చూస్తే నా వీకెండ్ వచ్చేసి ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్తో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఏంటి అంటే నేను ఎక్కువ రైస్ వేయను. దీంట్లో మినపప్పు, మూంగ్ దాల్, చనా దాల్, చాలా కొంచెమే రైస్ అండ్ మెంతులు వేస్తాను. ఇది బాగా మిక్స్ అయిపోయాక గ్రైండర్ అయిపోయాక ఎక్కువ ఫర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. జస్ట్ 2 hours సరిపోతుంది. అండ్ చాలా మంచిగా వస్తాయి. ఇడ్లీస్ కూడా బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చియా సీడ్స్ అండ్ వాటర్. చియా సీడ్స్లో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా మంచిది గట్ కోసము. సో వాటర్లో ఆల్రెడీ చియా సీడ్స్ మొత్తం సోక్ చేసి పెట్టేసుకుంటాము ఒక వీక్కి కావాల్సినవి. ఒక 2 spoons ఆఫ్ చియా సీడ్స్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగేస్తాము మార్నింగ్. క్యాట్ ఏం స్పెల్లింగ్స్ చెప్పాలి నీకు? 80 స్పెల్లింగ్స్ చెప్పాలా? ఏం స్పెల్లింగ్స్ చెప్పాలి? అన్ని స్పెల్లింగ్స్ చెప్పు. ఓకే, బ్యాట్. ఈ స్పెల్లింగ్స్ చెప్తామా? ఇట్లా నేను ఒక దగ్గర రాసుకున్నాను. ఇట్లాంటివి ఓకే, ఆటో బ్యాట్ యాట్, యాబ్. ఓకే, బ్యాట్. బ్యాట్ మ్యాట్. మంచిగా ఇంకా చాలా బయట యాక్చువల్లీ వాటర్ బాటిల్ ఫిల్ చేసా తీసుకోమా. మా సండే వేరే వేరే ప్లాన్స్ తో స్టార్ట్ అయింది. బట్ 11 o'clock అలా అయ్యే వరకు మేము అందరం ఏమనుకున్నాం అంటే ఓకే బయటికి వెళ్ళి తినేద్దాము అనుకున్నాం. దాంట్లో ఐషాని నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్ళా, బఫేకి. ఆ ప్లేస్ కి వెళ్దాం అని చెప్పింది. ఇంకా అందుకే అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం. నా బుక్ పెన్ను ఎందుకమ్మా కార్లో? కార్లో కాసేపు రిలాక్స్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏది పడితే అదే ఉంటారు కదా. టీవీ అంటే టీవీ, లేకపోతే అట్లా ఉంటాయి కదా. మా ఐషమ్మకు కూడా ఉంటాయి. ప్రాబ్లీ ఈ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటా ఆపమన్నా కూడా ఆపకుండా ఏబిసిడీలు స్పెల్లింగ్స్ రాస్తూనే ఉంది. ఇప్పుడు కార్లో కూడా తెచ్చుకుంటుంది. నిన్న మాకు చెప్తుంది సాంగ్స్ పెట్టుకుంటాం కార్లో అంటే, లేదు ఫోనింగ్స్ పెట్టుకుందాం అంటుంది. తనకి ఏది పడితే అదే. నన్ను వదిలేరా కార్లో ఏం రాస్తావు? No? You're good? వెళ్ళి లోపలికి. ఏం కావాలన్నా నీకు? నేను లాస్ట్ ఇయర్ మొత్తము అయితే ఆల్మోస్ట్ క్వైట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ పిలాటిస్కి వెళ్ళేదాన్ని మా కమ్యూనిటీలోనే. సో అది వచ్చేసి 1-on-1 క్లాస్, 1 hour క్లాస్. చాలా అంటే చాలా మంచిగా ఉండేది. అండ్ ఈచ్ క్లాస్ వచ్చేసి ప్రైస్ $70 అలా ఉండేది. ఎవ్రీ క్లాస్ $70. బట్ స్టిల్ నాకు చాలా నచ్చింది, మంచిగా వెళ్ళేదాన్ని. నేను ఈ బోర్డ్ చూసినప్పుడు అనిపించింది, చాలా యాడ్ చూసా బట్ ట్రై చేద్దాము. ఇది $110-120 పడింది. పని చేయకపోతే పోయింది. నాకు ఒక 2 classes ప్రైజే, బట్ పని చేస్తే చూద్దాము. బికాస్ నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, రిఫార్మర్ యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆర్డర్ చేశాను. ఇది ఆర్డర్ చేసుకొని కూడా మేము చాలా మంత్స్ అవుతుంది కదా, 3-4 months అవుతుంది. 3-4 months అవుతుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. దీనికి కూడా మనం పెట్టింది $120, బట్ ఖచ్చితంగా డౌన్ సైడ్స్ ఉన్నాయి. ఏంటంటే అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది. అది నా వెయిట్ కి అవ్వలేదు, భరత్కి అయింది ఒకసారి. అది కూడా తను డైరెక్ట్ గా మ్యాట్ లేకుండా వుడ్ ఫ్లోర్ మీద చేసినప్పుడు స్ట్రక్ అయింది. అండ్ ఇది ప్లాస్టిక్, అంతకు మించి ఇంకేం లేదు కదా. దీని డౌన్ సైడ్ ఇంకొంచెం ఇట్స్ కాంపాక్ట్, ఈజీగా అటు నుంచి ఇటు అటు మూవ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే నచ్చింది. $1,000 పెడితే యూ విల్ గెట్ ఎ వుడెన్ వన్. అది బాగుంది. బట్ స్టిల్ దీన్ని ఇంకా మంచిగా రెగ్యులర్ గా చేశాక తీసుకుంటాను. బికాస్ నాకు వన్ ఎక్సర్సైజ్ చాలా అంటే చాలా నచ్చింది. ఏంటంటే పిలాటిస్ చాలా బాగా నచ్చింది నాకు. జుంబా తర్వాత అంత నచ్చింది అంటే ఇది. వాకింగ్ కూడా నేను చేస్తాను, మైల్ వెళ్తూనే ఉంటాం. భరత్ నేను వాకింగ్ భరత్ చెప్తాడు చాలాసేపు వాక్ చేస్తా, వాగు వాగు అని చెప్పి.
వాటితో ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తున్నది అయితే ఈ ఎక్సర్సైజ్. అండ్ నువ్వు కూడా వాడావు కదా భరత్, నీకు Yeah. అనిపించింది బోర్డు? బాగుంది, చాలా బాగుంది. బట్ యా, నేను తీసుకుంది వచ్చేసి ఫ్లో పిలాటిస్. బట్ ఇలాంటి బోర్డ్స్ చాలా ఉన్నాయి బయట, మీకు ఏ బ్రాండ్ అయినా మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. సేమే అన్ని సేమే అండ్ ప్రైస్ కూడా ఇంచుమించు ఒక $10 అటు ఇటు ఉన్నాయి కానీ బట్ అన్ని సేమే. ఆల్మోస్ట్ అన్ని వర్క్ చేయడం కూడా ఒకలాగే వర్క్ చేస్తుంది. దీంట్లో మీరు మంచిగా యాప్స్ చేసుకోవచ్చు, థైస్ చేయొచ్చు, ఇన్నర్ థైస్ మీద వర్క్ అవుతుంది, హ్యాండ్స్ మీద వర్క్ అవుతుంది, చాలా చేసుకోవచ్చు. జస్ట్ అండ్ షోల్డర్ మీ 30 minutes కన్నా ఎక్కువ చేసినప్పుడు చాలా అలసిపోతాము. నేను అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఇంకా కొన్ని కొన్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఇది నా ఎట్ హోమ్ అని. ఇవన్నీ వచ్చేసి ఏమంటారు, స్ట్రెంత్ బ్యాండ్స్, స్ట్రెచ్ బ్యాండ్సే కదా, ఇది స్ట్రెచ్ బ్యాండ్స్. ఇది చాలా టఫ్. సో 3 levels ఉంటాయి. భరత్ వాడేది ఒకటి, నేను వాడేది ఒకటి, మా మంచి సైషానే వాడేది ఒకటి. ఇట్స్ మోర్ ఫర్ ఇన్నర్ థైస్ అండ్ కోర్, దానికి చాలా బాగా వర్క్ చేస్తుంది. అవి నేను తీసుకున్నాను పిలాటిస్ కి సాక్స్, గ్రిప్ సాక్స్ ఉంటే మంచిది. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ప్రీవియస్ పిలాటిస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే మీరు బాడీ బ్యాలెన్స్ మంచిగా చేసుకోగలిగితే ట్రై చేయొచ్చు. చాలా బాగా ఫాస్ట్ ఏంటమ్మా ఫాస్ట్ అవును అదైతే ఫోన్ చేసుకోవచ్చు. నువ్వు నాకు చూపి ఓకేనా, నేను కూడా ఇవన్నీ చేస్తా. అవునా, స్క్వాట్స్ కష్టం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీంట్లో చేయొచ్చు. అండ్ ఈ బోర్డ్ మీద మీకు ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో చూడొచ్చు. నేను జస్ట్ నా రికార్డర్ మీద ఏమేమి చేస్తాను అక్కడ నా ఇన్స్ట్రక్టర్ ఏం చేపిస్తారు దాన్ని మిమిక్ చేస్తూ ఉంటా. ఈ రింగ్ స్ట్రెచింగ్కి మంచిగా యూజ్ అవుతుంది, వాళ్ళు చాలా నచ్చుతాయి. ఆల్ ఈజ్ వెరీ అండర్ రేటెడ్, బట్ అసలు కోర్ చాలా బాగా వర్క్ అవుతుంది కోర్ మీద. ఇది రిఫార్మర్ రీప్లేస్ చేస్తుందంటే కంపల్సరీ కాదు, బట్ స్టిల్ యాజ్ ఎ బిగినర్ మనము ఖచ్చితంగా మంచిగా బాడీ షేప్లోకి అయితే రావచ్చు, బాడీ బ్యాలెన్స్ వర్క్ వస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనఫ్ మనం ఇట్లా హోమ్ వర్క్అవుట్స్ నేను ఒక దీని మీదే కాదు డిఫరెంట్ సెట్స్ చేసుకుంటాను. డంబుల్స్ చేస్తా, బాల్ చేస్తా, అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ నీ ఎక్సర్సైజెస్ చేస్తా, అండ్ స్ట్రెచ్ బ్యాండ్స్తో చేసుకుంటాను. అండ్ ఇది అయితే నాకు దీంట్లో బాగా నచ్చింది, ఈ 2 bands, ఎస్పెషల్లీ ఫర్ నాలాగా ఇట్లా లూజ్ హ్యాండిల్స్ ఉంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నాలాగా మీకు ఇట్లా జిమ్కి వెళ్ళడము అంత ఇష్టం ఉండదు అంటే, నాకు ఇష్టం లేకపోవడము అంటే కరెంట్ నా స్కెడ్యూల్కి ఆ స్పెసిఫిక్ టైం నేను అలొకేట్ చేసుకోలేకపోతున్నా. ఇక్కడ నుంచి ఒక 30 minutes, అక్కడ 1 hour, మళ్ళీ బ్యాక్ ఒక 30 minutes. అండ్ అట్ ద సేమ్ టైం నేను వారికి ఇద్దరం కలిసి వర్కౌట్ చేసుకుంటాం కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళే వాళ్ళము, అండ్ ఐషాని అసలు డిస్టర్బ్ చేయదు. మేము వర్కౌట్ చేసుకుంటుంటే తను మ్యాట్ వేసుకుని ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటుంది.
సో మాకు బాగా సరిపోతుంది ఈ వర్కౌట్స్. ఇన్ కేస్ మీరు కూడా నాలాగా ఇష్టం ఉంటే మీకు యూట్యూబ్లో ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు జుంబా కావాలి అన్నా డాన్స్ విత్ దీప్తియో ఏదో ఉంటుంది ఒక ఛానల్, దాంట్లో మీరు చాలా చూసి చేయొచ్చు. అండ్ జస్ట్ బోర్డ్ కూడా వద్దు, ఓన్లీ బాడీ వెయిట్తో చేస్తాను అంటే లూసీ విన్నమ్ రీడ్ అని ఒకటి ఉంటుంది. అండ్ సర్టిఫైడ్ పిలాటిస్ ఇన్స్ట్రక్టర్స్వి చాలా ఛానల్స్ ఉంటాయి, మీరు అది కూడా చెక్ చేయొచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రశాంతంగా అనిపిస్తుంది చేసుకున్నాక. అండ్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. నేను కిందకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని డిన్నర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటా. అండ్ ఇక్కడ నేను డిన్నర్ కోసం కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఐషానికి కూడా బాగా నచ్చుతుంది కిచిడి. హోల్ కిచిడి కోసము జస్ట్ ఇంతనే గీ వాడతాను, ఆయిల్ ఏం వాడను. ఈ గీ సరిపోతుంది. ఈ కిచిడి వచ్చేసి చాలా ఫిల్లింగ్ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసేది కీన్వా, రైస్, మసూర్ దాల్, మూంగ్ దాల్. సో రైస్ కొద్దిగా తక్కువ మిగతా దాల్స్ మీద, అండ్ చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక్క వేని మొత్తం మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఐషాని కీన్వా తింటుంది, లేకపోతే కీన్వా అస్సలు తినస్తాను. అండ్ దీనికి ఇట్లా చాలా రకాల స్పైసెస్ అది అంతా కూడా ఏమైనా చాలా తక్కువ స్పైసెస్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. లాట్స్ ఆఫ్ క్యూమిన్ వేస్తాను. అండ్ ఆ ఒక్క స్పూన్ సరిపోతుంది మంచిగా. జింజర్, కరివేపాకు, పసుపు, ఇదంతా salt, so freshly grounded pepper. Let it saute for 2 minutes. అయిపోయాక దీంట్లో వాటర్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్ పెడతాను 20 minutes. అండ్ న్యాచురల్గానే ప్రెషర్ రిలీజ్ చేసేస్తాను. సో మంచిగా కుక్ అయిపోతుంది. కింద డిన్నర్ ప్రిప్ అయిపోయింది. అండ్ యూజువల్గా సండే వచ్చేసి ఇట్లా నా బెడ్రూమ్ నీట్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా ప్లేస్కి కొంచెం ఎక్కువ నీట్ చేయాలి అంటే అది చేస్తాం, లేకపోతే షీట్స్ చేంజ్ చేయడము అది. బట్ సమ్హౌ నిన్న అవ్వలేదు. సండే మంచిగా రిలాక్స్ అయ్యాము. సో అందుకే ఇంకా ఆఫీస్ అయిపోయాక డిన్నర్ అయిపోయాక వచ్చి ఫస్ట్ థింగ్ షీట్స్ చేంజ్ చేసేసుకున్నాం. ఈ అలవాటు నాకు మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆమె ఇట్లా కంటిన్యూస్గా ఇండియాలో ఇంకా మరి 2 days ఒకసారి షీట్స్ చేంజ్ చేస్తూనే ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ మేము 1 weekకి ఒకసారి చేంజ్ చేసుకుంటా. అండ్ ఈ పని అయిపోయాక కొద్దిగా నా కాస్మెటిక్స్ అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా పిచ్చిగా ఉన్నాయి. అండ్ దానికి నా ముందు నేను ఆర్డర్ చేసుకున్న బాంబర్స్ నుంచి టీషర్ట్స్, అవి చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తున్నా. ఇంతకుముందు భరత్ ఒకసారి తీసుకున్నాడు, నాకు అవి బాగా నచ్చాయి. నాకు ఏదైనా నచ్చితే ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 6
మీరు చూస్తే కూడా నైట్ డ్రెస్ సేమ్ మోడల్ ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి నా దగ్గర. అట్లా తీసుకున్నా ఇవి. సో బాంబాస్ బీ బెటర్. ఎలా ఉంటాయి టీషర్ట్స్? సో రెగ్యులర్ టీషర్ట్స్, బట్ ఇవి కొంచెం మంచిగా క్వాలిటీ ఉంటాయి. ఇట్లా నాకు కాస్కోలో ఉండేవి నేను బాగానే తీసుకుంటా. కాస్కోలో నైట్ వేర్ కానీ ఇట్లా ఏమైనా టీషర్ట్స్ ఉంటే అవి జస్ట్ ఇక్కడ వాకింగ్కి వెళ్ళడానికి అలా వాటి కోసం తీసుకుంటా. అండ్ ఇవి మోర్ ఎట్లా ఏదైనా బయటికి వెళ్ళడానికి అట్లా ఈ టీషర్ట్స్ తీసుకున్నా. సో ఆల్ బేసిక్ కలర్స్ బాగున్నాయి కదా. కాటన్ 100% కాటన్ అవి. అండ్ ఇది వచ్చేసి జీన్స్ మీదకి తీసుకున్నా. సో ఇట్లా ఇన్షర్ట్ చేసుకొని ఎట్లా వేసుకోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. అన్నీ వేసుకోవచ్చు. నాకు ఇట్లా జీన్స్ ఇన్షర్ట్ చేసుకుంటే మంచిగా నచ్చుతుంది. సో అక్కడ మా అమ్మ ఐషాని వీళ్ళు ఆడుతున్నారు. సో వాళ్ళకి ఏమంటారు అవేవో వచ్చినట్టున్నది. నేను ఏమంటారు ఆ వర్డ్ నాకు చెప్పడానికి రావడం లేదు. దిస్ ఇస్ వన్ మోర్ కలర్. ఈ కలర్ బాగుంది. నీకు దీంట్లో ఈ కలర్ కదా నచ్చండి, గ్రే నచ్చదు నాకు. సో ఈ ప్యాక్ లో భరత్ కి గ్రే నచ్చలేదు. బట్ నేను చెప్పాను ఇట్స్ ఓకే. బ్లాక్ టైప్స్ మంచిగా ఉంటది భరత్. గ్రే జీన్స్ మీద కూడా బాగానే ఉంటది. సో మీరు కూడా నలాగానేనా ఒకటి నచ్చితే దాంట్లో అన్ని కలర్ కొనుక్కుంటారా? ఇది బాగా నచ్చింది నాకు. ఇట్లా స్ట్రైప్స్. ఇదేం కలర్ గుర్తులేదు నాకు. నాకు గుర్తులేదు. 6 కదా మొత్తం. సో టోటల్ 6. ఇది అరౌండ్ $240 $240 అలా పడుతుంది. ఈ 6 వచ్చేసి మీకు 6 ప్యాక్ ఉంటుంది, 3 ప్యాక్ ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్ గా 1 కూడా తీసుకోవచ్చు. యూజువల్గా ఇట్లా ప్యాక్స్ లో కొనుక్కుంటే ఇంకొంచెం మనకు బెటర్ వస్తుంది కదా. సో అందుకే నేను 6 ప్యాక్ తీసుకున్నా. మంచిగా ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు ఫాల్ నుంచి వింటర్ వరకు ఎలాగో ఏదో టైట్స్ ఆర్ జీన్స్ దాని కింద ఇట్లా లేయర్స్ వేసుకుంటాము. ఇమ్మీడియట్ గా అంత చల్లగా ఏమైపోతుంది కదా. సో లేయర్స్ కి ఇవి మంచిగా సరిపోతాయి. ట్రాష్ తీసేసి లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. నా చెప్పులే కదా. ఎందుకు అదంతా జరుపుతున్నా? ఇక్కడ వాకింగ్ చేద్దామని మొన్నటి అనుకుంటున్నాను. ఆమె వస్తుంది కదా, వచ్చినప్పుడు చేస్తుంది. ఆమె వచ్చినప్పుడు మొత్తం చేస్తుంది కదా. చెయ్యదు అంత మంచిగా స్పై పైన చేస్తుంది. ఆడతారు ఇట్లా ఆటలు తెలుసా? చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం తెలుసా? పోటీ పెడతారు, ఇట్లా జూట్ బ్యాగ్ ఎక్కి ఎగరాలి. సరేనా? That's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.